హాయ్. ఏంటి లేటు? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? మీకేంటి అబ్బాయిలు ఎనీ టైం ఎక్కడికి వెళ్ళాలన్నా పర్సులో డబ్బు ఉంటుంది, ఇంట్లోనూ పర్మిషన్ ఉంటుంది. అమ్మాయిలకి అలా కాదు, బోలెడన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బయటికి రావాలంటే రీజన్స్ కావాలి. సారీ డార్లింగ్, నిన్ను తొందరగా చూడాలని, నీతో కబుర్లు చెప్పుకోవాలని అత్యాశ ఎక్కువైంది. 6 నిమిషం భరించాలన్నా భారంగా ఉంది. ఇట్స్ ఓకే, అర్థమైందిలే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ మాట ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటావు. కొత్తవేమన్నా చెప్పి చావచ్చు కదరా. రాత్రి 3 సినిమా చూసా. తాప్సి చాలా అందంగా ఉంది. దాని తైసు పా చెక్కిచ్చేస్తున్నాయి. ఏంట్రా చెప్పమంటే తాప్సీ గురించి చెప్తున్నావు? నిన్ను పొగిడితే నీకు నచ్చట్లేదు, అందుకే తాప్సిని పొగుడుతున్నా. గుద్దునంటే పొళ్ళు రాలుతాయి. సరే సరే. చాలా బాగుంది. ఏంటి నిన్న అడగగానే ఇవాళ తెచ్చేసావా? లేట్ అయితే ఫీల్ అవుతామోనని. ఎలా ఉంది? బాగుంది, నీలాగే. మరి నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను. అప్పుడేనా? తొందరగా వెళ్ళకపోతే అమ్మతో ప్రాబ్లం అవుతుంది. బాయ్. హాయ్. ఏంటింత లేటు? నీకోసం 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇంట్లో అమ్మ పంపించలేదు, అబద్ధం చెప్పొచ్చేసరికి ఇంత టైం అయింది. సారీ. అదంతా కాదు కానీ నా కోసం ఏం తెచ్చావు? నీకోసమా నీకోసమా నీకోసం ఇదిగో. వావ్, అమేజింగ్. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇదా 15 lakhs ఉంటుంది. వావ్ డార్లింగ్, సూపర్ నువ్వు. చాలా బాగుంది కదా. అమ్మ వచ్చేసి ఉంటుందేమో. బాయ్ బాయ్. బాయ్. హలో, ఎక్కడున్నావు? దగ్గర ఉన్నావు, ఎక్కడున్నావు ఇప్పుడే తెలుసుకుంటానే. ఇదేనా మీ ఇల్లు? వీడేనా మీ అన్నయ్య? అన్నయ్య ఏంటి? నేను తన బాయ్ ఫ్రెండ్ని, అంతేనా డార్లింగ్? అదేం చెప్పుద్ది, నన్ను అడుగు. నేను దాని బాయ్ ఫ్రెండ్నే. ఏమే, ఎంతమంది మోసం చేస్తావే? మేమిద్దరమేనా? లిస్టులో ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? ఆడితో ఒకరోజు, నాతో ఒకరోజు, ఒకరికి తెలియకుండా ఒకరితో తోచినన్ని రోజులు. ఇదేనా నీ కాన్సెప్టు? నీ గురించి ఎంత గొప్పగా అనుకున్నాను, ఎంత ప్రేమించాను. నీదెంత చీప్ క్యారెక్టరా. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అవసరాల కోసం ఒకడిని, సరదాల కోసం ఇంకొకడిని. ఇదేనా ప్రేమ అంటే? కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? ప్రేమ అనేది పవిత్రమైన గంగా నది లాంటి దుర్వాసన కొట్టే మురుక్కు కూపం కాదు. నిజమైన ప్రేమతో ఆ పవిత్రతను కాపాడాలే కానీ అపవిత్రం చేయకూడదు. నీలాంటి కొందరి వల్లే మిగతా వాళ్ళకు కూడా ప్రేమ పట్ల నమ్మకం లేకుండా పోతుంది. ప్రేమను బ్రతికించడానికి ట్రై చేయండి, మలినం చేసి చంపొద్దు. ప్రేమ అంటే ఛాయ్ కాదు 1/2 చేసుకోవడానికి. అదొక గొప్ప ఫీలింగ్. ఆ ఫీలింగ్ని టచ్ చేసి ఆడుకోకు.